रे समझाने जल्दी यहाँ आ रहे थे और बाग एक्सीडेंट हुआ गवर्नमेंट हॉस्पिटल का ने అన్న ఒక దండ ఇవ్వా. ఇప్పుడు పూల దండ ఎవరికి? మనం ఒక స్పెషల్ పర్సన్ కలిసేకపోతున్నాం. ఎవడు? బండి తీ చూపిస్తా. లవర్ బాయ్ మాదిరి ఉన్నావు కదరా. రే 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 అద్దాలు మర్చిపోయినా రా. అయినా నా గ్లామర్ని డామినేషన్ చేసేవాడు ఎవరు లేడేమనుకుంటాబ్బా. ఎవడు చూడలే కదా. ఏమైంది బాబాయ్? అదేం లేదురా, భూమి గట్టిగా ఉందో లేదో అని టెస్ట్ చేశాను. అయినా ఇప్పుడు తోటకాటికి ఇంటికి వచ్చినాం మనము. ఇదేమన్నా మునక్కాయలు పీకేకి వచ్చినావా మనం? అదేం కాదు కానీ మీరు సైలెంట్ రండి. ఎవరు సమాధిరా ఇది? రాజా గాంధీ. యా రాజా గాంధీ? నా ఫ్రెండ్ రాజా గాంధీ. నిన్నంతా మంది ఉన్నాడు కదా వాడు. నిన్నంతా మనతో ఉన్నది వాని ఆత్మన్న. ఏందిరా నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు అర్థం కావాల్సింది వాని గురించి కాదు, మరి మ్యాప్ గురించి. దానికేమైంది? బాగానే ఉంది కదా. మ్యాప్ ఉంది కానీ దాని ద్వారాలు కనిపించడం లేదు. మరి ఏం చేద్దాంరా? నాకు కూడా అర్థం కాలే ఏం చేయాలని. దీని గురించి తెలిసినాడు ఒకడు ఉన్నాడురా. ఎవరు వాడు? అతడే మహేష్ బాబు, నిధులు తీయడంలో స్పెషలిస్టు. అయినా వాడు నీకు ఎలా తెలుసు? వాడి గురించి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. వాని ఇంటి అడ్రస్ తెలుసా నీకు? ఆ? పోదాం రా. అయినా అడిగిన మర్చిపోయినాను, మీ ఫ్రెండ్ ఎక్కడ? నువ్వు ఇచ్చిన ట్విస్టుకి హై ఫీవర్ తెచ్చుకున్నాడు. అట్లుంటది మనతోటి. మహేష్ బాబు ఆ ఇంట్లోనే పనిచేసేది.
నేను జిమ్లో ఉన్నాను. నీకోసం ఎవరో వచ్చినారు బా. నా దగ్గరికి పంపించు. నేను జిమ్ అడ్రస్ చెప్తాను, అడిగి పోండి. నీకు మహేష్ బాబు ఎలా ఉంటాడు తెలుసా? వాడి గురించి విన్నదే కానీ వాడి ముఖం చూడలేదు. బాబు, మహేష్ బాబు, బాబు కొంచెం బయటికి రామ్మా. ఎవరు మీరు? పాసామాన్లు అమ్ముకునే వాళ్ళలా ఉన్నారు. అది ఏమన్నా వినాయక చంద్ర కోసం వచ్చారా? మీరు కాదు కానీ మహేష్ బాబు ఉంటే కొద్దిగా బయటకు పిలిచండి. నేనే మహేష్ బాబుని. ఏ దాడి తప్పిన కాకి పిల్లలాగా ఉన్నావు, నువ్వేంది మహేష్ బాబు? రేయ్, నా బాడీ చూసావా ఎలా ఉందో? చూసా నా రాళ్ళు వికేస్ కదా. రేయ్ ఏంట్రా మహేష్ బాబు అంటివి? వీడు చూసే సగం గాలిని శవంలో ఉన్నాడు. రేయ్, నేను తొడగొట్టానంటే ఒక్కొక్కటి పీసులు పీసులు అవుతాడు తెలుసా? లోపల డ్రైవర్ వేసుకున్నావా? నాకు డ్రైవర్ వేసుకునే అలవాటు లేదు. సేమ్ నేను నీలాగే. ఛీ, దీని అమ్మాయి ఏం కర్మరా నాయనా. నీతో పని ఉంది, కొద్దిగా బయటకు వస్తావా? నాతో ఏం పడింది మీకు? మాతో గంటసేపు వస్తావా? 1000 రూపాయలు ఇస్తాను. ఛీ, నేను ఆ టైప్ కాదు. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? అంటే నాకు అలాంటి అలవాట్లు లేవు. ఛీ, దాని గురించి కాదు, నీతో పని ఉంది, బయటికి రామంటున్నాను. ఏం పని? ఎందుకు? ఏం అవసరం? మీరెవరు? రేయ్, అన్నం తింటానా క్వశ్చన్లు తింటానావురా? ఇన్ని క్వశ్చన్లు వేస్తానావు? ఇవన్నీ కాదు, బయట కారు ఉంది, మూసుకొని కారు ఎక్కు. ఎక్కకపోతే కారే నీ మీదకి ఎక్కుతుంది. ఓ అలాగా. కారు ఎక్కడా? బయట ఉంది. నేను షర్ట్ తీసుకొని వస్తా. ఈ మ్యాప్ ప్రతాప్ రాజుది, మీకెలా దొరికింది? అదేమన్నా మన రాయరా దొరకపోవడానికి? ఆగు బాబాయ్ నువ్వు. అయినా కానీ నువ్వు చెప్పు. ఆ ప్రతాప్ రాజు చేసిన తప్పికి పరిష్కారం ఏంటో వెతికినాడు. ఇప్పుడే తను ఒక నిర్ణయం తీసుకున్నాడు, శివుడికి తపస్సు చేయాలని. ఇప్పుడే శివుడు మానవ రూపంలో వచ్చి తను చేసిన పనికి పరిష్కారం చెప్పినాడు. అదేంటంటే తన దగ్గర ఉన్న సంపదని స్వార్థం లేని మనిషికి ఇవ్వాలని చెప్పిపోయినాడు. తన మాటలు అర్థం చేసుకున్న ప్రతాప్ రాజు తన సంపదని ఒక తోటలో దాచిపెట్టాడు. దాన్ని గుర్తుగా మామిడి చెట్టు కింద దాచాడు. అప్పుడే తను నిర్ణయం తీసుకున్నాడు, ఈ సంపద స్వార్థపరులకు దొరకకూడదని. అప్పుడే తను 2 మ్యాపులు చేపించాడు, ఒకటి నిధి గురించి, ఒకటి రాయి గురించి. ఆ రాయి ఉంటేనే ఆ నిధి దొరుకుతుంది. ఆ రాయి గండికోటలో దాచిపెట్టాడు. ఆ రాయి దొరకాలంటే ఆ మ్యాప్ లో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి వెనకాల ఒక నాణ్యం ఉంటుంది. కాలం మారే కొద్దీ ఆ నాణ్యం కూడా మారుతుంది. ఆ నాణ్యం తీసుకుంటేనే రాయి ఉన్న గుళ్ళోకి పోగలం. అలాగే ఆ నిధి ఉన్న మ్యాప్ లో ద్వారాలు కనిపించకుండా చేశాడు. తమ్ముడు చాలా కష్టపడి గండికోట 2వ మ్యాప్ సంపాదించాడు. ఇప్పుడు అది నా దగ్గరే ఉంది. కావాలంటే నా దగ్గర ఉన్న గండికోట మ్యాప్ మీకే ఇచ్చేస్తాను. అలాగే మీ దగ్గర ఉన్న మ్యాప్ లో ద్వారాలు కనిపించాలంటే అనంతపూర్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుని కింద నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తీసుకుంటేనే మీ మ్యాప్ లో ద్వారాలు కనిపిస్తాయి. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు? ఈ విషయాలన్నీ నా తమ్ముడు చెప్పినాడు. మీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముణ్ణి ఎవరో చంపేశారు. హలో, ఏంటో నాన్న ఈ టైం అయినా ఇంటికి రాలేదు? వాడు లాస్ట్ గా మా నాన్నతో మాట్లాడాడు. అలాగే నిధి కోసం మనమే కాదు, ఇంకా ఎవడో ఒకడున్నాడు. ఎవడేంటాడు? వాని గురించి కాదు కానీ ఫస్ట్ మనం ఇస్కాన్ టెంపుల్ పోవాలి. అది కాదురా. నిధి గురించి ఎవడైనా రాని వాని ఎదురుగా నేనుంటా.
లోపలికి లాక్ చేసినావా? రాత్రి ఇంటికి ఒకనే వెళ్ళిపో. ఏయ్ బస్ స్టాండ్ కాడ ఉందా, తొందరగా వచ్చేరా. సరేలే, వస్తానులే. ఏయ్ 70,000కి అయితే అమ్ముతారా బండి? అది దానికన్నా తక్కువకి అయితే అమ్మంటే. ఎవరు బండి రా? మహేష్ ఖాన్ బండి రా అది. వాన్ బండి అంతకా? వాన్ బండిలో అంత స్పెషాలిటీ ఏముందిరా? 3 దూరంలో యాక్సిడెంట్ అయింది కానీ ఆ బండికి 3 దూరంలో పిల్లలే పోయినారు. మొగోళ్ళకేమీ కాలే. పెళ్లి చేసుకోవచ్చు కదరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. తర్వాత ఏం జరిగిందిరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకున్నాము. లేచిపోవచ్చు కదరా. తను లేచిపోయింది, నన్ను ఇక్కడే వదిలేసిపోయింది. ఏడుందో పిచ్చిది. సర్లేరా, వానికి చిటీ డబ్బులు కట్టి. ఎవరా పెళ్లికి ఎత్తి పెడతానవా? ఏం కాదురా, వాళ్ళేం చదువు కోసం అంతే. వాడంటే ఎందుకురా నీకు అనిపిస్తుంది? వానికి వాడు, వానికి నేను తప్ప ఇంకెవరు లేరురా. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. ఓకేరా, బాయ్ రా. వస్తున్నాలే ఇంటికాడికి. ఏం తట్టుకోలేవా? వస్తున్నాలే, పెట్టే ఫోన్. రేపు నుంచి నా బొచ్చు కూడా పిక్కలేవు. రేపు ఉండి చెప్తున్నా కదా. నాకు ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటాను. ఉన్నప్పుడు నేను కూడా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. అబ్దుల్ కలాం గారు కళాలన్నా ఉన్నారు, కట్టలు తెగలేదు. అంత తెలివి ఇద్దరికీ లేదురా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అడుగు, చెప్తా. మన దేశంలో ఎక్కడ ఎక్కువగా వర్షం పడుతుందో చెప్పు. ఏమో తెలియదు, నువ్వు చెప్పురా. భూమి మీద. మీకు ఇద్దరు కొవ్వు ఎక్కువరా. శివగానికి చెప్తా ఉన్నాను. వేడుకనక వచ్చినాలే. ఏం రా వాళ్ళతో కూడా పడతాను? అయినా మీ ఫ్రెండ్షిప్ కాదురా, మా ఫ్రెండ్షిప్ చూడండి రా. మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పురా. నాకున్న ఫ్రెండ్స్లో అందరు ఎదవలే. ఆ గురించి ఏం చెప్తాడో వీడు. వీడొక్కడే హౌలగాడు. పోతానా పోరా. ఏయ్ రారా. రాను రాను. షేక్ అయితే బాగా వచ్చింది. కిందికి పోయి వీడియో తీస్తా. ఇన్ని నిలబడు. సరే అట్లేరా ముందరికి రా. అట్లా కాదురా, ఈ వారికి రా. ముందు కొంచెం ఇక్కడికి. ఓకే ఓకే. అడుగుదామా వద్దా? అడిగితే ఏమనుకుంటాడు ఇప్పుడు? సర్లే, కిందకి దిగేసాయి. బాబు ఇక్కడ రావా? చెప్పండి అన్న. ఒక వీడియో తీస్తావా? బాబు గొయ్యాలు ఊపుతాను. సర్లే అన్న.
బాగా తీసావు కదమ్మా వీడియో. ఏం చేస్తుంటావు? వీడియోగ్రాఫర్నా? వీడియోగ్రాఫరా? నాకు ఈ షాప్ కూడా ఉంది. మా అబ్బాయిది బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్. ఏమి నీ నంబర్ ఏమైనా ఇస్తావా? సర్లే ఇస్తా, తీసుకోన్నా. ఏమ్మా మోటార్ రిపేర్ అయిందా? అయిపోయిందన్న. ఇయ్యాల బాగా రిపేర్ చేసినావు కదా? బాగా చేసినా. బాగా రిపేర్ చేసినావు కదా, సాయంత్రం ఫంక్షన్ ఉంది, మళ్ళీ తిరగలేము. బాగుందన్న. అమౌంట్ ఎంత? 300 అన్న. ఫోన్పే చేస్తా. మామ వీడియో గేమ్ కొనిపించమంటే కొనిపించాడు. నేను పనికి వెళ్ళి నా డబ్బులతో నేను కొనుక్కుంటా. నాకు కూడా ఫోన్ ఎత్తలే ఏంలే. లారీ వస్తుంది, పని చేస్తే దండిగా ఉంది, ఏం చేయాలబ్బా? అన్న నేను పని చేస్తా, డబ్బులు ఇస్తావా? టైంలో వీడు వచ్చానులే, సరిపోతుంది. సర్లే పని చేయిపో. ఈ పని అంతా మీదే చేయించుకుంటే మిగతా వచ్చి వాళ్ళు చేస్తారులే. మొన్న చాక్లెట్ ఇమ్మంటే ఎరా చెప్తా. చైన్ ఎక్కడ హాస్పిటల్లో ఇది? ఈ మోడల్లో చైన్ వేస్తే కనుక్కోలేదులే. రే కర్రా అయిపోయిందా? పోయి 500 చిల్లర తీసుకుని రాపో. వీడే టీవీ షాప్ కూడా తిరుగుతున్నాడు. వీళ్ళ మామ చెప్పాలండు. 500 చిల్లర ఉందా? లేదు బుజ్జి. వీడియో గేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. సరేలే అంకుల్, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. మాకేం పని పాట లేదనుకున్నావా ఏమన్నా? ఏమైందన్నా? మోటార్ రిపేర్ చేసినావా లేదా? నీళ్ళు రావడంలే. నిమిషం ఉందన్నా. నీకు పని చేత కాకుండా చెప్పు, వేరే వాళ్ళతో చేపించుకుంటాం. నిమిషం ఉండండి. అయినా నిన్న అనలరా, పనికి తెలిసిన వాళ్ళ దగ్గర పిలిచబోరా అంటే పనికి వాళ్ళ దగ్గర పిలిచిపెట్టినావు. నాకు కూడా తెలుసుకున్నట్టు చేస్తాడు ఈ మనిషి.
లేకపోతేనా ఈ మోటార్ లెక్కలా వచ్చింది అర్థం కావడం లేదు. సరేలే ఇప్పుడు బాబు మోటార్ పీకుతుంది కదా. లాగుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ఆకాశం మీద ఎప్పుడైనా కానీ ఉమ్మాలనుకోవద్దు, ఎందుకంటే తిరిగి నీ మీదే పడుతుంది. తప్పు లేకుండా ఎవరిని కానీ తిట్టాలనుకోవద్దు, తప్పు తెలుసుకొని తిట్టు. పోయి పట్టుకో. ఏంది నీళ్ళు ఏరా అంత సీరియస్గా ఉన్నావు? ఏం లేదు. ఏమిరా మీ అల్లుడు రోడ్ల మీద టీవీ షాప్కి ఆడ తిరుగుతున్నాడు. ఎప్పుడు పా ఈ రోజు పిల్లల్ని పెంచడం చేత కాకున్నప్పుడు ఎందుకురా పిల్లలు నీకు అంత ఇబ్బందిగా అంటే నా హాస్టల్లో అయిపోరా. అయినా వాళ్ళ అమ్మంటే బాగా చూసుకున్నది లేరా, వాడు నీలా తయారు కాక ఎలా ఉంటాడు. అయినా వానికి ఓ వీడియో గేమ్ తీపికూడదురా, ఎన్నాళ్ళు అవుతుంది అడగబట్టి. సర్లేరా నాకు లేట్ అవుతుంది, నేను పోయిస్తా. పోయిరా. నేను సరిగ్గా వీడిని పెంచలేదు, నేను ఇంత చేస్తానేది వీని కోసమే కదా. వచ్చినాడు, వీడియో గేమ్ తెచ్చుంటాడు. మామ వీడియో గేమ్ తెచ్చినావా? మామ నాకు ఇలాంటి వీడియో గేమ్ కావాలి మామ. పిల్లలు పెంచడం చేత కాకున్నప్పుడు ఎందుకురా పిల్లల్ని పెంచుతావు? పనికొచ్చే పనులు చేయి, పనికిరాని పనులు చేయొద్దు. వీడియో గేమ్ ఎప్పుడు తీపిస్తావు? ఛీ, దేవుడు అన్నీ నాకే బరువు బాధ్యత ఇచ్చిపోయాడు. మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అయినా నిన్ను కాదురా, మా అక్క పోతూ పోతూ నాకు బరువు పెట్టిపోయింది. ఛీ, ఏమైంది ఈరోజు మామకి అలా మాట్లాడుతున్నాడు? ఏరా బాధపడుతున్నావా? ఏమీ లేదు. మీ మామ మీద కోపం రాలేదా? ఎందుకు? ఎవడో కోపం వీని మీద చూపించినట్టున్నాను, అనవసరంగా తిట్టినాను. పాపం బాధపడతాడు. అన్ని మాటలు అన్నాడు కదా. మా మామ అనకపోతే ఇంకెవరంటారు? మా మామని నేనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నా మీద కోపంతో తిట్టలేదు, బాధ్యతతో తిట్టినాడు. అమ్మ తర్వాత మా అమ్మ అంటారు. ఎప్పుడైనా అమ్మ మీద కోపం వస్తుందా? ఎవరు మీరు? స్వామిని కలవాలి. 5 నిమిషాలు వెయిట్ చేయండి. వెళ్దాం రండి. రండి. నమస్తే స్వామి. చూడండి అక్కడ. ఆ స్వామి, ఏం మీ సమస్య? చేతబడి చేయాలి స్వామి. ఎవరికి? చేయరా మీరు? నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉండాలా. స్వామి, ఒకడు మా అమ్మ మీద యాసిడ్ పోసినాడు, లవ్ చేయలేదని. వాడి మీద ఎట్లయినా కానీ పగ తీర్చుకోవాలి, అందుకే మేము మీ దగ్గరికి వచ్చాము. వాడి ఫోటో ఎక్కడ?
వాడు వెళ్ళే దారిలో ఈ గుడ్డును ఉంచండి. ఖచ్చితంగా జరుగుతుంది స్వామి. జరుగుతాది. ఖచ్చితంగా వాడు రక్తం కక్కుకొని చావాలి. జరుగుతుంది పో. సరే స్వామి. ఏంటి స్వామి ఇదంతా? అంతా మంచిగా జరుగుతుందిలే. ఏమి తగలేదు కదరా. మేము వెళ్ళేస్తాం. థ్యాంక్స్ రా పవన్. థ్యాంక్స్ రా రాజు. నాకెందుకు థ్యాంక్స్? మీరే కదా కేక్ తెచ్చింది. కేక్ తెచ్చింది మీ అల్లుడే. అంకుల్ వాడు మీకోసం స్కూల్ ఎగరగొట్టి పనికి వెళ్ళాడు అంకుల్ కేక్ కోసం. నాన్న తిట్లు తినింది ఈ కేక్ కోసమే అంకుల్. నాకు డబ్బులు ఇచ్చి కేక్ తెమ్మన్నాడు అంకుల్. అంత లోపల అందరికి ఫోన్ చేసి రమ్మన్నాడు అంకుల్ మీ బర్త్డే కోసం. వాడు నీలో అమ్మ ప్రేమను చూసుకుంటున్నారా? వాడిని ఎక్కువ కష్టపెట్టకుండా చూసుకో. రే అభి సారీరా. ఏం కాదులే మామ. అది కాదురా, వేరే వాళ్ళ మీద కోపం అంతా నీ మీద చూపించిన. నిన్ను నన్ను బాధపడి చూసినారా? అయినా ఎందుకురా నా కోసం ఇంత చేసినావు? ఎందుకంటే నువ్వు నా హీరో మామ. ఏరా ఇది ఉన్నట్టుండి బండి ఆగిపోయింది. ఇక్కడికి రే బండి దిగు. సైలెన్స్ లో నుంచి కొద్దిగా పొగ ఎక్కువ వస్తుంది. కొద్దిగా వెనక్కి పోదాం. ఏమిటి రే ఏమైంది? వీడు అట్లా చూసినాడు పైకి. అయినా నిన్ను ఎక్కడికి వెళ్ళావు బాబాయ్? నువ్వు షాపింగ్కి పోయింది, కావాల్సింది దొరకదు. ఏంటో అది అప్పు. బాబాయ్ ఈరోజు టీవీలో న్యూస్ చూశాను బాబాయ్. ఎవరో సముద్రంలో చేపలో డైమండ్ ఎత్తుకుపోయినాడంట బాబాయ్. ఎవడేంటారా?
వీడు నాతో సినిమా హీరో అని చెప్పి నాతో ఏమేమో చూపిస్తున్నాడు. హీరో అంటే అందంగా ఉండాలి, నీలాగా పొట్టేసుకొని కాదు. నా అందం గురించి మాట్లాడొద్దురా. ఐశ్వర్య నన్ను చూసిందనుకో ఎంట పడుతుంది. కొట్టడానికా? గుర్తు పెట్టడానికి. బాబాయ్ ఇక్కడ రండి బాబాయ్. నా అందం చూసి ఒక ఆంటీ లైన్ వేసేది. ఇంకా నేను ఆంటీకి లైన్ వేసా అనుకో. తర్వాత ఏం జరిగింది? వాళ్ళ ఆయన నన్ను వేసాడు. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళిన తర్వాత కృష్ణుడి విగ్రహం బయట వెతుకు. దాదా బాగా గుర్తు పెట్టుకో, సూర్యాస్తమయం లోపల ఆ నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ చూడు గోపురాలు చూడరా, డిజైన్ ఎట్లా వేసినారు. ఈ అప్పులో ఉన్నారే మీద ఫోన్ చేస్తున్నారు బా. నేను ఒక ఐడియా ఇస్తానా, ఇంటికాడ కూర్చొని డబ్బులు సంపాదించు. ఎలా బా? ఏం లేదు, నీ 2 కాళ్ళు తీసుకొని లారీ కింద పెట్టేసి 2 కాళ్ళు పోతాయి, 4,000 పింఛని వస్తుంది. అంతకన్నా ఏం కావాలా? బాబాయ్ సైలెంట్గా రాండి బాబాయ్, మన కృష్ణుడి విగ్రహం వెతకాల మనం. వీడు చెప్పినట్లు కృష్ణుడి విగ్రహం ఇదే ఉన్నట్లుంది. రే దాదా, ఆయన చెప్పిన కృష్ణుడి కింద నీళ్ళు ఇవే. వాన వెల్లువాయే, పక్కింటి ఆంటీ లేచిపోయే. దాదా బాబాయ్ వీడు చిన్నప్పుడు పాల్కోవలో ఉన్నాడు, రాను తార్ రోడ్లా తయారయ్యాడు. అన్ని నీ పొలికిలే కదా వచ్చినవి. ఏరా నా మీద షెటర్లు వేసి బట్టలు ఊడి తీసి కొడతా. అన్ని కొట్టడానికి మీరేంటి బట్టలు ఇప్పుకుంటారు? ఏంది నాకేందో తేడా కనిపిస్తుంది. ఏంద్రా ఇంత చిన్నగా అయిపోయాను నేను? ఏం చేయాలరా ఇప్పుడు నేను? ఉండు అవతల కన్నా దుంకుదాం. దాదా ఇక్కడ రారా. ఏమైందిరా? ఇక్కడ చూద్దురారా. ఏంటిరా బాబా ఇట్లయినాడు? ఈ గ్లాస్ లో నీళ్లు తాగి ఇట్లా అయిపోయినారా. అవునా? ఏంటి బాబు ప్రతి దానికి ఆతురత ఎక్కువ నీకి? ఉన్న టెన్షన్ సరిపోక ఇంకో కొత్త టెన్షన్ వచ్చి పడింది. చాలా సమస్యల్లో ఇరుక్కున్నావు. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? నువ్వు బలిదానం ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోతావు. ఇప్పుడు లేని సమస్యలు మీతో ఒక ఆపదం చెప్పి ఒక సమస్యలు ఇరుక్కునే స్వామి. సరే ఇప్పుడు నీ సమస్య ఏందో చెప్పు. ఇస్కాన్ టెంపుల్లో నీళ్లు తాగి అంత చిన్నగా అయినాడు, దీని విరుగుడు మీరే చెప్పాలి. సరే ఇప్పుడు అతని పేరు ఏమిటి? నబీ.
యాగంటికి పోతే దీని విరుగుడు చిక్కుతుంది. బాబాయ్కి విరుగుడు కావాలంటే యాగంటి పోవాలి. మరి గందికొట్టికి ఎలా చేయాలి? మరి గందికొట్టికి ఎలా చేయాలి? సురేష్ని పంపిస్తే ఆల్నెట్కి ఇంకో మ్యాప్ ఇచ్చి పంపిస్తా. నువ్వు వెళ్ళే దారి చాలా కష్టమైనది, చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే మ్యాప్ కూడా తీసుకో. నువ్వు అక్కడి వెళ్ళిన తర్వాత ఆ మ్యాప్లో ఎలా ఉంటే ఆ దారిలో వెళ్ళు. నువ్వు అక్కడి వెళ్ళిన తర్వాత ఏ గుడిలో ఆ రాయి ఉందో నువ్వే కనుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కోనేటిలో స్నానం చేసి గుళ్ళేకి వెళ్ళు. ఈ మ్యాప్లో చూసినట్లు ఇక్కడ చార్మినార్ దగ్గర ఏం లేదే. బహుశా ఇది కాకుండా ముందరికెళ్తే ఏదన్నా దారి దొరుకుతుందేమో. ఏంట్రా బాబు, ఈ గుడి ఇంత పెద్దగా ఉంది. మ్యాప్లో ఉన్నంత వరకు గుడి అయితే ఇదే. దీని వెనకాల చూస్తుంటే గుర్తులేం కనపడకుండా ఉన్నాయి. దగ్గర పోతే ఏమన్నా తెలుస్తుందేమో. మ్యాప్లో ఉన్న ప్రకారంగా అయితే పువ్వు ఇదే. ఖచ్చితంగా బిల్ల కూడా ఇక్కడే ఉండాలా. ఏంది బా, ఇక్కడ ఎంత ఎత్తుకున్నా ఏం కనపడకుండా ఉంది. కొంప తీసి గుడి ఇదే కాదా? పువ్వు ఉందంటే ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఇదే బిల్లే. మ్యాప్లో ఉండేది కూడా ఈ బిల్లనే. నెక్స్ట్ పోయి తక్కువ అరాయి తెచ్చుకుంటే సరిపోతుంది.
ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, దీంట్లో కానీ ఇది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి పైభాగాన గుడి ఉంది, అక్కడ అభిషేకం చేపించుకో. తొందరగా పోయి అభిషేకం చేయించుకోవాలి. మ్యాప్లో ఉన్న ప్రకారంగా గుడి అయితే ఇదే, ఖచ్చితంగా రాయి కూడా లోపలనే ఉంటుంది. పోయి తొందరగా తెచ్చుకుంటే సరిపోతుంది. అభిషేకం నీళ్లు తీసుకునే తర్వాత రేవణూరికి పో. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులో కమల పుష్పాలు ఉన్నాయి, అవి నువ్వు తీసుకో. ఈ సమస్యకి పరిష్కారం దొరికేసింది బాబాయ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అందుకే.
ఇది నన్ను వదిలేలా లేదు, లగెత్తురోయ్. ఈ ఫోటోడు ఎక్కడికి వెళ్ళాడో ఏమోరా. అక్క లుంగి కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటావరా. భోజనం పెడతాను తప్పకుండా. ఈడేంది డ్రైవర్ వేసుకోలేదు. ఇది కాదప్ప సుబ్బారెడ్డి. ఏంది బాగా కనిపించడం లేదు, ఎక్కడ వెళ్ళాడో ఏమో. ఉప్మా ఇక్కడ చూడరా. నువ్వేంటికి ఇక్కడికి వచ్చావు? నన్ను ఎత్తుకోరా. సరేలే ఇక్కడికి రా. సర్లేరా. ఎంత పని చేసిర్రా. హే నువ్వెందుకు పైనుంచి కింద పడుతున్నావు? సరేలే ఇంటికి పదంపా. ఈ బాటిల్లో అభిషేకం నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని ఆ పువ్వుని నీళ్ళలో అద్ది బాబాయ్ మీద చల్లు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ మార్నింగ్ శివ, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. దా కూర్చో. చెప్పు శివ. లోనికి రాత్రి నుంచి బాగాలేదు సార్. అవునా? ఇక్కడ రామా. ఓకే అలా వచ్చి పడుకో. ఏం లేదు శివ, వీడికి కొంచెం జ్వరం ఎక్కువ ఉంది. టాబ్లెట్ ఇంజెక్షన్ రాయిస్తాను, కొద్ది రోజులు వాడు. ఒకవేళ తగ్గకుంటే బ్లడ్ టెస్ట్ చేసిద్దాం. ఓకే సార్. ఓకేరా? సరే సార్. సరే ఓకే. శివ కూర్చో. శివ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది సార్? పిల్లాడికి రేర్ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఏంటి సార్ మీరు చెప్పేది? అయినా అది ఎందుకు వచ్చింది సార్? అదే నాకు కూడా అర్థం కావట్లేదు శివ. అయినా ఇప్పుడు ఏం చేద్దాం సార్? దీనికి ఆపరేషన్ చేయించాలంటే మనకు ఒక 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది శివ. 10 లక్షలా? అవును శివ. వాడికి ఎక్కువ రోజులు టైం లేదు శివ, తొందరగా ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు 10 లక్షలు అంటే? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయించాలి శివ, లేదంటే పిల్లాడికే ప్రమాదం. సరే సార్, 3 రోజుల్లో ఎలాగోలా అడ్జస్ట్మెంట్ చేస్తా డబ్బులు. ఓకే శివ, నేను అప్పటి వరకు కొన్ని మెడిసిన్ రాయిస్తాను, అవి వాడుతూ ఉండు. ఈ మెడిసిన్ వాడు శివ. సరే సార్. రే ఓకే సార్, బాయ్, వెళ్ళొస్తాను. ఓకే శివ, మంచిది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయించే శివ,
లేదంటే పిల్లాడికి ఇబ్బంది అవుద్ది. రే డబ్బులు కొద్దిగా అవసరం ఉన్నాయి, చీటీ ఎత్తురా. కూర్చొని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి డబ్బులు అడిగితే సరిపోతుంది. ఎట్లా ఒకటి అడ్జస్ట్మెంట్ చేయ మామ. 2 లక్షల డబ్బులు ఉన్నాయి, నాకు అర్జెంట్ పని పడింది, వానికి ఇచ్చి పోతే ఇప్పించు. సరే మామ. పొద్దున మిగతా డబ్బులు ఏటీఎంలో తెచ్చుకుంటే సరిపోతుంది. ఐపీఎల్లో 2 లక్షలు పోయినారా, ఏం చేయాలో అర్థమే కావడంలే. మా నాయ తెలిసి చంపుతాడు, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు. ఇప్పుడు 2 లక్షలు అంటే జాడించి తేవాలరా. మరి ఏం చేద్దామంటావు? మరి ఒక పని చేద్దామా? ఏంటి? దొంగతనం చేద్దామా? దొంగతనమా? వద్దురా, దొంగతనం నేను చేయలేను. సరే, ఇప్పుడు నీకు ఆప్షన్ ఉందా? సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ రా, కూర్చో. ఎదురుగా ఏటీఎం ఉంది, ఎవరైనా డబ్బులు డ్రా చేసుకొని వస్తే ఆ డబ్బులు మనం కొట్టేద్దాం. అక్కడ ఎవరు వచ్చినారా? వెళ్తున్నాడు, మనం కూడా పోదాంపా. ఎక్కడున్నాడు, పోదాంపారా. చెప్పరా. ఈ వాడు అయిపోయి పెట్టిపోయినాడు. ఏమిట్రా శివ, నీ దెబ్బ మీద దెబ్బ ఇలా పడుతున్నాయి? నా కళ్ళు కూడా అనుకోలేదురా నా జీవితంలో ఇన్ని కఠినమైన రోజులు వస్తాయని. ఏం కాదులేరా శివ, భయపడాకు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలరా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదురా. వాడికి బాగాలేదని తెలిసినా కూడా నేను పట్టించుకోలేదు అనుకుంటాడేమోరా. రే వాడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో. సరే. ఏమైంది మామ, అలా ఉన్నావు? ఏం లేదురా. నాకేమైంది మామ? ఏం లేదురా, చిన్న జ్వరమే. నేను హాస్పిటల్లో అన్నీ విన్నా మామ. నాకు ఆపరేషన్ చేయకపోతే నేను చచ్చిపోతా అని నాకు తెలుసు. నేను చచ్చిపోతున్నా అని బాధగా లేదు మామ, నువ్వు ఏడ ఒంటరిగా అయిపోతున్నావో అని బాధగా ఉంది. రే నీకేం కాదురా. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. రే ఏమైందిరా? చాలా నొప్పిగా ఉంది మామ.
మామా మామా రే రాజు వానికి బాలేదు, నువ్వు ఇంటికాడికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళరా. సర్లే నేను తీసుకెళ్తా కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దీనంతటికి కారణమైన వాని దగ్గరికి వెళ్తానా. నీకు మమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది కదా. ఏం చేయాలనుకున్నావు మా జీవితాలతో? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నని యాక్సిడెంట్ లో తీసిపోయావు. మమ్మల్ని బతికించి ఎందుకు ఇలా చంపుతున్నావు? పొద్దున్న లేస్తే వానికి ఆపరేషన్ చేపించాలి, డబ్బులు పోయినాయి, నా బండి పోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది. నా దగ్గర కోల్పోవడానికి నా ప్రాణం తప్ప ఇంకేం మిగల్లేదు. చేతులెత్తి దండం పెడుతున్నా సామి, వాణ్ణి ఎలాగైనా బతికించు. వాణ్ణి ఈ చేతులతో పెంచాను స్వామి, ఈ చేతులతోనే బూచేలా చెయ్యాలి. రే నువ్వు చిన్న యాక్సిడెంట్ ఇద్దాను రా, త్వరగా రారా. ఎప్పుడు సార్ ఊరికి వెళ్ళారంట? ఈ పిల్లాడి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్, ఒకసారి మీరైనా చెక్ చేయండి సార్. మీరు డబ్బులు కౌంటర్లో కట్టేస్తే మేము మార్నింగ్ కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. మామ డబ్బులు తెచ్చి ఉన్నాడు సార్, తొందరగా వచ్చేచ్చాలే సార్. ఈ మ్యాప్ లో ఉన్న తోట ఇదే. ఈ తోటలో మామిడి చెట్టు ఎక్కడుందో ఎతకాలి మనం. మరి ఈ రాయి ఎందుకు? బహుశా నిధికున్న పెట్టెకి తాళం పగలగొట్టాలేమో. ఇలా అయితే కాదు బాబాయ్, దిక్కులు ఒకరికొకరు పోదాం. సరే సరే పా. నేను ఎట్లా వెళ్తా, నువ్వు ఎట్లా పో.
చెట్టు ఈడుందిరా. అది కూడా దాదా అక్కడ చూడు. మ్యాప్లో ఉన్న పక్కన ఇదే మామిడికాయ. అయితే మనం ఇక్కడే తవ్వాలా? ఏంట్రా బాబు ఇంత గట్టిగా ఉంది? నాకెందుకో డౌట్ కొడుతుందిరా. మ్యాప్లో ఉన్నట్లు మామిడికాయ అదేనా? అదేనా నాకు కూడా డౌట్ వస్తుంది. వాట్సాప్ స్టేటస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది. ఏం పెడదాం బా? గ్యాలరీ ఓపెన్ చేద్దాం. ఫోటో పెడదామా వీడియో పెడదామా ఏం అర్థం కావడం లేదే. ఓ రాజాగాడు పోయి చాలా రోజులు అవుతుంది. దీని ఫోటో పెడదాం. మిస్ యూ లాంగ్ టైం అని పెడితే సరిపోతుంది. హలో, స్టేటస్ పెట్టావు కదా, ఆ రాజా నీకు తెలుసా? తెలుసున్నా. వాడు నీకు ఎలా తెలుసు? వాడి గురించి పూర్తిగా చెప్పు. మా ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడు రీసెంట్ గానే యాక్షన్ లో చనిపోయా అన్న. నీకు వాడి గురించి తెలిసిందే ఇంతేనా? వాడు ఒక్కడు కాదు, ఇద్దరు. అయినా వాడు మీకు ఎలా తెలుసు? నేను న్యూస్ రిపోర్టర్ని. ఎవరు వచ్చారు కాడకాడ చూసి రాకురా. నాకెందుకు డౌట్ కొడుతుంది బాబు, ఒకసారి చూసి రాకుండా బాబు. ఇంటికి పెద్దగా రాలేదు ఇల్లు. ఏంట్రా పదే పదే ఫోన్ చేస్తున్నావు? ఏంట్రా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు? ఆ రాజాగాడు బతికే ఉన్నాడంట. వాడు ఒక్కడే కాదు, ఇద్దరంట. పేరు రాజా కాదు, అర్జున్. రాజా గారికి మోసం చేసిన దానికి నువ్వు రివెంజ్ తీసుకుంటున్నావా? అయినా నువ్వు మమ్మల్ని మోసం చేయడం కాదురా, మేమే నిన్ను మోసం చేసాం. నువ్వు
మార్నింగ్ సార్. వెరీ మార్నింగ్ అర్జున్. ఏంటి సార్ ఈరోజు తొందరగా వచ్చినారు? ఇంట్లో వాళ్ళు పుట్టింటికి పోయినారు, ఇంట్లో ఒకరినే ఉన్నా అంత తొందరగా వచ్చిన. ఏంటి సార్ ఈ కత్తి? అది ఎక్కడి నుంచి తీసినావో అక్కడే పెట్టేసి. కొంపదీసి మీ టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ ఏంటి? అర్జున్, అది చాలా పెద్ద కథ. ఆ కథని షార్ట్ కట్ లో చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. 1889 వీరభద్ర అనే రాజు ఉండేవాడు. అతనే మా ముత్తాత. అంబాల నగరంలో మా ముత్తాత ఉండేవాడు. ఆయన రోజు ఒక పీడకల వచ్చేది. దాని పరిష్కారం ఏంటో అని ఒక ఋషిని పిలిపించినాడు. ఆ ఋషి బాగా ఆలోచించి ఒక పరిష్కారం చెప్పినాడు. ఏంటంటే, మీరు ఉన్న తూర్పు దిక్కున ఒక పెద్ద గృహ ఉంది. 2 రోజులు శివునికి పూజ చేస్తే పరిష్కారం తీరిపోతుందని చెప్పినాడు. మా ముత్తాత గృహకు ప్రయాణమైనాడు. గృహలో 100 సంవత్సరాలుగా ఒక పాము శాపంగా అక్కడే ఉంది. పోయినాక మా తాత పామును చూసి భయపడి తన దగ్గర ఉన్న కత్తితో పామును చంపినాడు. ఆ పాము చావుతూ విముక్తి అయింది. పాము చనిపోతూ మా ముత్తాతకు ఒక వరం ఇచ్చింది. ఏంటంటే, నన్ను చంపిన ఈ కత్తిని తీసుకుని మా పుట్టకాడ గుచ్చితే వాళ్ళ ఇంటికి పోయి ఉంగరం ఇస్తానని చెప్పింది. ఉంగరానికి 3 శక్తులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఆ ఉంగరం తలుచుకొని 3 రూపాయలుగా మార్చుకోవచ్చు. అన్ని తెలుసుకున్న వాళ్ళు మీరెందుకు ట్రై చేయలేదు? ఇలాంటివంటే నాకు చాలా భయం. అసలు ఉంటేనే అది ఇలాంటి దాన్ని భయపడడానికి. నీకు నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడు. ఏమవుతుందా? అడ్రస్ ఎక్కడ? గడ్డి దగ్గర అమ్మనేపల్లి అని ఊరుంది. ఆ ఊర్లో ఒక గుడి ఉంది. అక్కడ ఎక్కువసేపు ఉండద్దు. చూసేలకి నా చేతిలో ఉంగరం ఉంది. లేచిన తర్వాత ఆ కత్తి గురించి, ఆ ఉంగరం గురించి రాజాకి చెప్పడానికి పోయినాను. ఆ ఉంగరం గురించి, ఆ కత్తి గురించి ఎంతో చెప్పినా వాడు నమ్మలేదు. అందుకే వాని ముందే ఒత్తురి ట్రై చేసినాను. నేను పాములా మడ్డం చూసి వాడు నేను చెప్పేదంతా నిజమని వాడు కూడా నమ్మినాడు. ఆ ఉంగరానికి ఇంకా 2 తుల్లే పవర్స్ ఉంటాయి. దాన్ని వేస్ట్ చేయకూడదని ఇతను కలిపి ఒక ప్లాన్ వేసినాం. అట్లాంటిక్ సముద్రంలో ఒక చేపలో ఒక డైమండ్ ఉందని మేము తెలుసుకున్నాం. ఆ డైమండ్ ఎలాగైనా తీసుకురావాలని నేను సముద్రంలో లోపలికి వెళ్ళాను. ఇప్పుడే నా కళ్ళ ముందర ఆ చేప కనిపించింది. నేను
నీళ్ళలోకి దుంకినాను. ఆ ఉంగరం పవర్ తో నేను చేపలా మారినాను. దాని తర్వాత గద్దలా మారి చేపల నోట్లో ఉన్న డైమండ్ తీసుకుని బయటకు వచ్చేసినాను. సరిగ్గా జరిగిపోయింది టైంలోనే రాజగడ యాక్సిడెంట్ లో చనిపోయినాడని తెలుసుకున్న నేను వాని బాడీని బయట ఉన్న బిల్డింగ్ లో దాపెట్టినాను. ఈ విషయాలని మా బాబాయ్ చెప్తే మా బాబాయ్ ఇంటికి వచ్చి నన్ను కలవరా అని నాకు చెప్పినాడు. చాలు ఆపేసాయి. ఇప్పుడే కదా మొదలు పెట్టింది, అప్పుడే ఆపేయమంటే ఎలా? నీకు ఇంత జరిగిన భయం అనిపించడం లేదా? యుద్ధం చూసేవాడే భయపడతాడు, చేసేవాడు కాదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకటి లేని కథని సృష్టించాలనుకుంటున్నాను. నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి చిన్న ప్లాన్ కాదు, చాలా పెద్ద ప్లాన్ వేయాలి. చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ ప్రతాప్ రాజు నిధి గురించి మన పేపర్లో వేయించాలి. ఆ పేపర్ దాదాగా చదివేలా చేయాలి. బయట ఉన్న బంగ్లా, అలాగే మనకు తెలిసిన హాస్పిటల్లో దెయ్యాలు ఉన్నాయని నమ్మించాలి. అలాగే చాలా మంది చచ్చిపోయినట్టు కూడా నమ్మించాలి. దాంట్లో నేను ఇరుకున్నట్టు వాని దుబ్బోనికి తెలిసేలా చేయాలి. మనం ఏం చేసినా పకడ్బందీగా చేయాలి. ఇప్పటి వరకు జరిగింది ట్రైలర్ మాత్రం బాబాయ్, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది. ఆ ప్రతాప్ రాజు నిధి గురించి తెలిసింది ఇద్దరికి, ఒకటి హరికి, ఒకటి రఫీకి గురించి ఇద్దరిని అడిగా, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. అందుకే ఇద్దరిని చంపేశాను. దాని తర్వాత అసలు కథ మొదలు పెట్టాను. నేను ఎలా అనుకున్నానో సేమ్ అలాగే నేను దారిలో పిక్కొచ్చాను. నీ నోట్ నుంచి ఆ నిధి ఎలా తీయాలో నీ నోట్ నుంచి తెప్పించాను. కరెక్ట్ గా జరుగుతున్న టైంలోనే నాకు ఒక పెద్ద సమస్య వచ్చేసింది. ఆ న్యూస్ రిపోర్టర్ తమ్ముడే ఈ హరి. తమ్ముడు ఎలా చనిపోయినాడో ఏం లేదో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టినాడు. ఆ ఎంక్వైరీలో పూర్తిగా తెలుసుకున్నాడు నేనే చంపేశాను. అనుకోకుండా ఒక రోజు ఆ బిల్డింగ్ లోకి వచ్చేసాడు. అప్పుడు నన్ను చూశాడు. నేను ఒక్కరు కాదు ఇద్దరని తెలుసుకున్నాడు. దాని తర్వాతే రాజాగారి బాడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే ఆ బిల్డింగ్ లో చనిపోయినట్టు అందరికి నమ్మించినాను. రాజాగారు చచ్చిపోయిన మ్యాటర్ తెలియకముందే నీ నుంచి దూరంగా పోయినా నేను. యుద్ధం అనివార్యమైనప్పుడు కత్తి కన్నీరు పెట్టినా ఆపకూడదు. పిల్లోడు
చిన్నప్పటి నుండి వానికి ఎప్పుడు ఇలా లేదు కదా, ఉన్నట్టుండి ఏం లేదంతా. నాకు కూడా అర్థం కావడం లేదు. 25వ తేదీ నా బర్త్డే రోజు బైపాస్ లో బండి ఆగిపోయింది. అప్పుడు వాడు ఏదో గుడ్డు దొక్కినట్టున్నాడు. అప్పటి నుంచి ఏదో జరిగింది. వీళ్ళు మన గురించే చెప్తున్నట్లున్నారు. ఎవరైనా దిష్టి తీసి అక్కడ వేసినారేమో, అందుకే అలాగైంది. కన్ఫర్మ్ గా మందే. ఏమైందన్నా? ఎవరు మీరు? అదేం కాదన్నా, 24వ తారీఖు బైపాస్ కాడ మేము కూడా కింద ఉన్నాం. రోజు గుడ్డు బ్యాగ్ లో నుంచి జారిపోయింది. ఏమో మా గుడ్డు మీరే తొక్కారనుకుంటానా. ఇప్పుడు ఏం చేయాలి? నేను మీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళండి. సరే వెళ్దాం రండి. పోవాల్సింది ఇట్లేమోరా. రాజుగారు ఈ ముబ్బు చూసే భయపడినట్టున్నారా? అదే ఉండొచ్చు. దీంతో మీ పరిష్కారం తీరిపోతుంది. సరే స్వామి, మేము వెళ్ళొస్తాం. ఏంటి శివ, ఎలా ఉన్నావు? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నాకేం అర్థం కావడం లేదు. అయినా మీ పిల్లోడికి బాగలేకపోవడానికి కారణం నేనే. అయినా మీకు పిల్లోడు ఏం చేసినాడు? ఈ కథకు నీకు నాకే కాదు, సాక్షాత్ ఆ పరమశివునికే సంబంధం ఉంది. ఏంటి మీరు అనేది? అర్థం కాలేదా? స్వార్థం కోసం ఒకడు, ఇంకో స్వార్థం కోసం ఇంకోడు. కానీ ఆ నిధి నీ తలరాతలో రాసిపెట్టింది. ఆ దేవుడు నిధి ఇవ్వడానికి నీకు ఇన్ని కష్టాలు పెట్టాడు. ఇచ్చేవాడు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇన్ని కష్టాలు? దేనికైనా ఒక కాలం కలిసి రావాలి. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది స్వామి. థ్యాంక్స్ స్వామి. ఈ భూగర్భంలో ఏది శాశ్వతం కాదు. ఇది కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇది అనేది ఎలాగైనా దొరుకుతుంది. ఎలా ఉంది సార్ స్టోరీ మనది? సూపర్ అమ్మా, అదిరిపోయింది. ఈ సినిమాని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. నీ మొబైల్ నెంబర్ ఇచ్చిపో. హలో, ఫుల్ బిజీగా ఉన్నావా? ఏం లేదు, ఆఫీస్ లోనే ఉన్నా. ఏరా ఇంతసేపు? ఇప్పుడే ఒకడు కథ చెప్పినాడు, అది తిరిపోయింది మామ. నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా మామ. అయినా డైరెక్టర్ లో మంచి ఫైర్ ఉంది మామ. చూడు వాడు. నీకు ఫోటో పంపిస్తాను, నువ్వు చూడు. సరే చూస్తున్నా ఉండు. చూసావా? రే, వీడు చనిపోయి 3 నెలలు అవుతుందిరా. 5 నిమిషాల కిందట ఇప్పుడే మాట్లాడిపోయాడు మామ. తీసి వీడు కూడా డబ్బులు వేసినా? అవును, మేమిద్దరం కమల పిల్లలం. వాడు నిధి గురించి చెప్పినప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసి అందరికి నమ్మించమని చెప్పింది నేనే. వాడు చేసిన ప్రతి పని వెనకాల నా చేయి ఉంది. కానీ వాడు ఆ ప్రాసెస్ లో చనిపోయాడు. అందుకే వాడి లైఫ్ లో జరిగిన సంఘటన ఒక సినిమా తీయాలనుకుంటున్నాను.